శ్రీదేవి లిఫ్ట్ నుంచి వచ్చి ఆఫీస్లో పని చేసుకొని బయలుదేరిపోతుంది. హేమ అనే ఆర్టిస్ట్ ఉంది, హేమ ఉంటుంది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఏయ్ పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ అమ్మాయి ఇక్కడ ఇలా ఇలా సేమ్ అంటే ఏం తెలియదు కదా అప్పుడు నాకు. సేమ్ డేనే 2-3 షార్ట్ ఇట్లనే అని పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ అమ్మాయి ఇక్కడ అనగానే వాట్ మ్యాన్ నీకు మళ్ళీ చెప్తున్నా నీ కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ కళ్ళతో భయపెట్టాలి అంతే. వచ్చావు ఏయ్ పింక్ షర్ట్ బ్లూ అట్లా అలాంటి డైలాగ్ అట్లా చేయను. నీ ఐస్ తోటి నువ్వు ఏమేమి చేయగలుగుతావు తెలుసా అన్నాడు. చెయ్యి అన్నాడు, చేయని చూపించు. మెయిన్ ఐస్ తోటి చూడమ్మా ఇది నా గురువుది మంచి ఇలాంటిది వాళ్ళు చెప్పారు. ఆయన ఇప్పుడు ఆ టైం లేనే లేదనుకుంటా. అప్పుడు ఆయన కొత్త ఉండే మాలాంటి వాళ్ళతో మంచిగా ఉండే మాకు ఇవన్నీ నేర్పించాడు. నా ఐస్ చూడండి ఖాళీ, దీంట్లో ఎన్ని ఎక్స్ప్రెషన్లు తీస్తాను. నమ్ముతారా లేదా? నిజంగా చెప్పు. ఇవే ఆయన రీరికార్డింగ్ చేస్తాడు. ఇవి ఇది నేర్పిందమ్మా దేవుడు విద్య. సార్ నేను చచ్చిన తర్వాత కూడా ఆయన నేను మా గురువే అంట. ఆయన టైం బ్యాడ్ ఉంది, ఆయన ఏందో తెలియదు కానీ ఆయనలాగా హీరో ఎంతమందికి లైఫ్ ఇచ్చాడమ్మా. హిందీలో మనోజ్ వాజ్పేయి అనేటోడు ఉన్నాడు తెలుసా. అమితాబ్ బచ్చన్ ఢీ కొట్టాడు. ఢీ అంటే ఆయన రేంజ్ వచ్చింది. పేరు విన్నావా మనోజ్ వాజ్పేయి? మా ఎంబడి దౌడ్ సినిమాలో సేమ్ క్యారెక్టర్ నాది అంది. దౌడ్లో మనోజ్ వాజ్పేయి ఆయన ఎంబడి ఉండి ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. అర్థమైందా? ఈరోజు వంశీ గారు అంటే పేర్లు చెప్పొద్దు కానీ ఎంతమంది డైరెక్టర్లు అయ్యారమ్మా. ఇలా ఆయన ఒకటి ఏంటంటే తెలుసా అమ్మ, ఈ సినిమా ఇండస్ట్రీస్ కానీ రాజకీయాల్లో కానీ మనం ఇలా కూర్చుంటాం కదా, పలానోడు ఆడున్నాడు, పలానోడు ఇది అలా చెప్పుకుంటుంటేనేమో హ్యాపీ ఫీల్ అవుతారు. ఈయన అట్లా కాదు, ఈయన కూర్చుంటాడు, ఏదో థాట్ ఉంటుంది, ఏదో ఆలోచన ఉంటుంది ఈయనకు. మనం ఆయన సార్ నమస్తే సార్ అన్నామనుకో చూడడు, మళ్ళీ సార్ నమస్తే అన్నా అనుకో చూడడు, మళ్ళీ సార్ నమస్తే అన్నా అనుకో చూడడు. తర్వాత ఆయన మూడ్ వచ్చింది అనుకో, ఏ యాదవ్ ఎప్పుడు వచ్చావు అంటాడు. మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అది మెంటాలిటీ అయినది. మన వైపు చూస్తూనే ఉంటారు కానీ ఎక్కడ ఉంటారు ఆలోచన, అంతేనా? అంటే వేరేళ్ళ గురించి కాదు ఆయన ఆలోచన ఓన్లీ సినిమా సీన్ ఎట్లా చేయాలి అట్లా. సినిమా ఇండస్ట్రీలో ఎవరు చెప్పంది ఏం చేయరు. చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. బాబు నువ్వు అలా వచ్చేసేయి, ఆ అమ్మాయి అలా వస్తుంది. సరే ఎందుకు వస్తుంది అంటే పలానా ఆ అమ్మాయి దొంగ లోపలికి రానివ్వద్దు అంటే మనం వెళ్ళి ఎందుకు వచ్చావు ఏదో అనగలుగుతాం. ఏం తెలియని మనం ఏం యాక్టింగ్ చేస్తాం. అందుకే ఆ తర్వాత నేను ఒక్కటే ఏ సినిమా చేసినా కానీ కొద్దిగా సీన్ చెప్పానంట అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అర్థమైందా? ఇంకో సీను శ్రీదేవి ఇక్కడే జరిగింది, మన రాజ్భవన్ రోడ్లో. శ్రీదేవి పరిగెత్తుకుంటూ పోతుంటుంది. తో మేము ఆ మెంబడి పరిగెత్తాలి. పక్కనన్ని బండ్లు పెట్టారు, ఇలా వెళ్తుంటుంది అమ్మాయి. నేనేం చేశానంటే అప్పుడు ఫుల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసేవాడిని. ఆ అమ్మాయి వెళ్తుంటే నేను రన్నింగ్ చేసుకుంటే వెళ్ళా. ఏ వాట్ మ్యాన్ వాట్ ఆర్ డూయింగ్ అన్నా. సార్ చెప్పండి సార్. తెలియదు సార్, ఇదే డైలాగ్. అందుకే ఎప్పుడు తెలియదు అంటుంటే కదా, సినిమాలో కూడా ఇదే డైలాగ్ పెట్టేశాను. ఏమో సార్ తెలియదు సార్, ఇది ఒకటి క్యాచ్ చేసే పెట్టాను. ఏమో సార్ తెలియదు సార్. అప్పుడు ఏమన్నాడు, అరే పిచ్చోడా శ్రీదేవి అని మైండ్లో పెట్టుకోకు, ఒక దొంగ నీ ₹1 తీసుకొని పారిపోతుంది, ఏం చేస్తావు? దొంగ పట్రా అని ఎవరైనా అడ్డం వచ్చావు అనుకో, ఆ ₹1 చూడు నువ్వు మైండ్లో,
అడ్డం వచ్చినా తోసే ఇటు ఇటు తోసేసి వెళ్ళిపోయి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ న్యాచురాలిటీ కావాలన్నాడు. ఎట్లా రాదమ్మా ఇంత పెద్ద మాట అన్నాక. హీరోయిన్ అనుకోలేము మనం అప్పుడు. నిజంగానే మన డబ్బులు పోయినారా బాబు, ₹1,00,00,000 ఎత్తుకొని పోతుంది. అట్లా కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని సీన్లు చెప్పారనుకో చేపించేటోడు ఉండాలమ్మా. నటన అందట్లో ఉంటుంది. నీ దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర, అందరి దగ్గర ఉంటుంది. కానీ లాగేటోడు ఉండాలి. కరెక్ట్గా చేయించుకునేవాళ్ళు. చేయించుకుంటాం. ఇప్పుడు టచ్లో ఉన్నారా మీతో రామ్ గోపాల్? మొన్న కూడా ఒక సినిమా చేసా, హత్య. ఆల్మోస్ట్ అన్ని చేశా. గాయం, మణి, దౌడ్, చాలా చేశా. నాకు మణి సినిమా అమ్మ పాట పాడించాడు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, డాన్స్ చేయించాడు. అబ్బాబాబాబా. గాయంలో కూడా మంచి క్యారెక్టర్. చెప్పుకుంటే ఆ దినాలు చాలా బాగుండమ్మా. ఇప్పుడు కూడా బాగానే ఉంది చెప్తున్నా. వెళ్ళిపోయారుగా ఆయన ముంబైకి. తెలుగులో సినిమాలు నేను ఇక్కడే ఉన్నది అన్నారా ఎప్పుడు? మొన్న వంగవేటి మూవీ రిలీజ్ అయింది కదా, అదే నా లాస్ట్ మూవీ, తెలుగులో ఇంక చేయను అన్నారు. ఏమో నేను ఈ మధ్య టీవీలో చూశాను. ఆయనకు బాంబేలో కూడా ఏం అంత సినిమాలు లేవు, ఏమో చెప్పలేం. ఇప్పుడు ఏదో తీస్తుండంట సర్కార్ 2 తీస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అలా స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు పనికిరారమ్మా. అర్థమైందా? ఏంటంటే మీరే చెప్పింది కరెక్ట్, అది ఇది అనేటోళ్ళు బాగుంటుంది. ఆయన ఏమో న్యాచురల్ స్టోరీలు తీస్తాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు కూర్చుని వాడేంది వీడేంది అని ఇది చేస్తారు. ఈయనేందంటే సినిమా నీకు మంచి ఇన్సిడెంట్స్ ఇంకోటి చెప్తామ్మా. గాయం షూటింగ్ జరుగుతుంది ఇక్కడ మోజిందా మార్కెట్లో. క్లైమాక్స్ ఒక 20-30 బండ్లు లారీలు అవి పెట్టి వినాయకుల ఊరేగింపు షాట్. సో అప్పుడు ముఖేష్ ఎమ్మెల్యే నాకు మంచి మిత్రుడు. మిత్రుడు అంటే ఇట్లనే అన్నదమ్ములలాగా ఏమన్నా అది ఇది అనుకుంటూ కూర్చుడు. సో అక్కడ షూటింగ్ చేయాలంటే ఆయన ఇంటి ముందరనే, ముఖేష్ ఎమ్మెల్యే ఇంటి ముందరనే పర్మిషన్ ఇప్పించాలన్న ఆయన్నే, ఏమైనా చెలగొట్టాలని ఆయన్నే ఫోన్ చేసి ఏంటి షూటింగ్లో తీసారన్నా కూడా. నేనేం చేసా, అమ్మో ఇట్లా కాదు, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్దామని తీసుకెళ్ళి ఇలా కూర్చున్నామమ్మ. ఆయన మైండ్ చూడండి, కంప్యూటర్ మైండ్ అంటారు. అది ఏం మైండ్ అంటారో ఏమో తెలియదు. సినిమా మైండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. కూర్చున్నాం. కూర్చోగానే ముఖేష్ ఏం చేశాడు, పైనుంచి వచ్చాడు. ఏమ్రా నర్సింగ్, తెలంగాణ లాంగ్వేజ్ ఆర్ సినిమాలో కూడా సేమ్ ఇవన్నీ డైలాగులు చూడాలి మీరు. మళ్ళీ ఒకసారి క్యాసెట్ తెచ్చుకొని నువ్వు చూడు. వచ్చా, ఏమ్రా నర్సింగ్ బాగున్నా? అన్నా బాగున్నా అన్న. ఈయన రామ్ గోపాల్ వర్మ అన్న అనగానే ఆయన ఏం సార్ బాగున్నారా అన్నాడు. అని ఏం చేశాడంటే ఇట్లా తిరిగి టీవీ చూశాడు. వాళ్ళు ముఖేష్